అయ్యి సార్ ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏంటి కొద్దిగా టెన్షన్ ఎక్సైట్మెంట్ ఉన్నట్టుంది. కామ్నెస్ ఉందండి. అంతే. అంటే పంపించాం కాబట్టి క్యూబ్స్కి వాట్ ఎవర్ వీ బిలీవ్డ్ ఇన్ దట్, మనం ఏదైతే మనం ఆ సినిమాని పంపించాము, కొంచెం హ్యాపీనెస్ ఏంటంటే జనాలు అందరిలో చాలా యాంటిసిపేషన్ ఉంది ఈ సినిమా చూడాలని అందరికీ. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. ఓకే. ఏంటి ప్రేమ కథల నుంచి సడన్గా డివోషనల్గా మారిపోయినట్టున్నారు? అలా ఏం లేదండి, ఒక్కొక్క కథ ఒక్కొక్క టైంలో ఫ్లాష్ అవుతూ ఉంటుంది మనకి. ఈ ఐడియా ఫ్లాష్ అయినప్పుడు ఈ ఐడియాని ఇలా చేస్తే బాగుంటుంది అనిపించి ఇంకా తర్వాత మొత్తం రాసుకున్నాను అనమాట. ఓకే. మీరు కథ రాసుకునేటప్పుడు వీఆర్ చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఏ పాయింట్ మాట్లాడుకోవాలని మీరు అనుకుంటున్నారు? పలానా పాయింట్ అని కాదండి, ప్రతి సినిమా టోటాలిటీలో ఒక ఇంపాక్ట్, ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. టోటల్ ఫర్ ఎగ్జాంపుల్కి నిన్ను కోరనుకోండి, లైఫ్ మనకు చాలా ఛాన్స్లు ఇస్తుంది, మనం లైఫ్ ఒక ఛాన్స్ ఇవ్వాలి. నేనేమనుకుంటున్నా, ఏ కథ చెప్పినా ఏదో ఒక విషయాన్ని కంక్లూడ్ చేయాలి అని నమ్ముతాను. ఇప్పుడు మజిలీలో కూడా ఇంచుమించు అలాంటిదే, లైఫ్ మళ్ళీ బిగిన్ అవుతుంది. టక్ జగదీష్ ఉంది, బ్లడ్ రిలేషన్ అనే దాని గురించి. ఇప్పుడు ఖుషి ఉంది, సిద్ధాంతాలు కాదు, ఫస్ట్ మనుషులను రెస్పెక్ట్ చేయడం కంటే గొప్ప సిద్ధాంతం ఏముండదండి. అది ఎంత వర్కౌట్ అవుతుంది, ఎంత వర్కౌట్ పక్కన పెడితే అంతర్లీనంగా ఏదో ఒకటి, అరే ఈ సినిమాలో డైరెక్టర్ ఇది చెప్పడానికి ట్రై చేసాడు అనేది చూసుకుంటాను. అలా ఈ సినిమాకి వచ్చేసరికి కూడా ఒకటి ఉంటుంది. ఓకే. బయటకు వచ్చేసరికి అది ఉంటుంది, ఒకటి అనుకుని వస్తారు. ఓకే. అది ఈ ఇరుముడిలోని మూడు ముళ్ళు ఏంటి చిక్కులు? ఇరుముడి అనేది వెరీ డివోషనల్, పవిత్రమైన అయ్యప్ప స్వాములు తీసుకెళ్ళేది. బట్ దాన్ని మెటాఫోర్గా ఎట్లా అంటే, మామూలుగా ఒక బంధమే కదండి అంటే, ఒక కూతురికి ఒక తండ్రికి ఉండే ఒక బంధం, అయ్యప్ప స్వామికి ఒక భక్తుడికి ఉండే ఒక బంధం. అలాగే ఆ ముడి అనే పదంలో ఉండే ఒక చిన్న మిస్టరీ, ఇవన్నీ కలిపి భలే ఉంది. ఇది ఈ లేయరింగు ఇదంతా బాగుంది. పైగా ఈ బ్యాక్డ్రాప్కి ఏంటంటే రిలేటబిలిటీ ఎక్కువ ఉంటుందండి. ఓకే. ఓకే. ఇప్పుడు మన ట్రైలర్లో వేసినప్పుడు కూడా అందరూ ఎక్కువ కనెక్ట్ అవ్వడం కంటే, వాళ్ళందరికీ అన్నీ తెలిసినవే ట్రైలర్లో ఉన్నవన్నీ, కానీ ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వాల. అది అంటే ఎవరు ఎక్కువగా టచ్ చేయలేదు దాన్ని, కానీ అందరికీ తెలుసు. అలా చాలా రేర్గా దొరుకుతుంది మనకి. ఇప్పుడు ఎక్కడో ఏదో దేశంలో ఇలా జరుగుతుంది అనే కథ అనుకోండి, ఓకే, అది వచ్చి అది బాగుండి అందులోకి వెళ్ళే వరకు తెలియదు. ఏంటంటే అందరికీ తెలుసు. సో తెలిసిన దాంట్లో ఏం జరిగింది అనేది ఇప్పుడు ఇంట్రెస్ట్. ఓకే. అది ఫస్ట్ మీరు కథ అనుకున్నప్పుడు ఏ సీన్ తోటి బిగిన్ చేశారు? ఇదే అండి, ఒక అయ్యప్ప స్వామి భక్తుడే, కానీ డ్రింక్ అలవాటు ఉంటుంది. కానీ 41 రోజులు మాత్రం కూతురు కోసం నిష్టగా ఉంటాడు. అలాంటి మనిషి 41 రోజులు అయిపోగానే ఎలా ఉంటాడు, 41 రోజుల ముందు ఎలా ఉంటాడు అనేది 2 సీన్లతో స్టార్ట్ చేస్తాను అనమాట. ఆ సీన్లు ఉంటాయి మీకు. ఓకే. అక్కడి నుంచి నెమ్మదిగా రాసుకుంటూ వచ్చాను. అంటే ఇప్పుడు అయ్యప్ప స్వామి అనేసరికి చాలా డివోషనల్, ఆధ్యాత్మికంగా. మీరు గతంలో ఏమన్నా ఎవరినన్నా అబ్జర్వ్ చేశారా? మాల వేసుకున్న పర్సన్స్ని కానీ, మీరు వేయటం కానీ మీకు తెలిసిన? మన తెలుగు రాష్ట్రాల్లో మనం మాల వేయకపోయినా మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా కార్తీక మాసం వచ్చిందంటే మన చుట్టూ మాలేసుకున్న స్వాములందరూ ఉంటారు. సో ఆ వైబ్ మనం కూడా ఎంజాయ్ చేస్తాం. మనం మాల వేయకపోయినా మనకి ఎక్కడి నుంచి అలా వినిపిస్తూ ఉంటాయి ఆ మంత్రాలు, అవి ఆ వైబ్ ఇప్పుడు ఉంటుంది మనకి. సో దాన్ని కొత్తగా మనం పరిచయం చేయట్లేదు. కానీ ఏంటంటే సినిమా తీస్తున్నాను కాబట్టి నేను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వేయాలని, దాన్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలని. చేశారా? అంతకీ వేసానండి. ఓకే. ఒకసారి సివిల్ డ్రెస్లో వెళ్ళొచ్చాను, సినిమా ముందు మాలేసుకుని వెళ్ళొచ్చాను. కొంచెం అబ్జర్వ్ చేసి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి, వాళ్ళని అనిష్టాన్ని మళ్ళీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కొంచెం తెలుసుకొని. ఎందుకంటే ఇందులో పాటలు ఉంటాయి, ఎఫ్సం పాటలు, ఆ లిరిక్ అవి రాయించుకోవాలన్న మనకు ఒక ఐడియా ఉండాలి. బెటర్ అని వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకోవచ్చు, కానీ మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మనకి. కానీ నాకు చాలా బాగా అనిపించింది ఆ దీక్ష టైంలో. ఐ బికేమ్ సో కామ్, సో పీస్ఫుల్. ఎక్కువ దేని గురించి వర్రీ అవ్వలేదు. ఏంటి దేని గురించి ఆలోచించట్లేదు, మరీ ఇంత ప్రశాంత్ ఎక్కువైపోయింది అని అనిపించింది ఒకసారి అయితే. అంటే మీ సినిమాల్లో కూడా చాలా వరకు డైలాగ్స్ సీన్స్ కన్నా సైలెన్స్ ఎక్కువ నడిపిస్తుంటుంది. అవునండి, అవును. అది మీకు అలవోకగా వచ్చిందా, లేదంటే కావాలని మీకు ఒక సింబల్ లాగా అలా పెట్టుకున్నారా? అంటే మాట కంటే మౌనం చాలా ఎక్కువ చెప్తుందండి, దాన్ని నమ్ముతాను. మాట ఏముందండి, ఇసిరేస్తే అయిపోతుంది, దానికి తెలిసిపోద్ది. మౌనంగా ఉన్న వ్యక్తి లోపల ఏముందో తెలియదు, అది ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది నేను ఎప్పుడు నమ్ముతా. అందుకే నా సినిమాల్లో ఇప్పుడు రవణ లాంటి వ్యక్తి కొన్ని సందర్భాల్లో అంత స్టార్ ఇమేజ్ వ్యక్తి సినిమాలో ఒక ఫాదర్గా
కొన్ని సందర్భాలు అందరూ మాడుతుంటే సైలెంట్గా ఉండిపోయే సీన్స్ ఉన్నాయి. అది చాలా ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు. ఓకే. అంటే రవితేజ అనుకోగానే ఒక స్టార్కి తగ్గ స్టోరీ ఉండాలని ప్లాన్ చేశారా, లేదంటే మీ స్టోరీలో రవితేజ క్యారెక్టర్ని కథ నేను అనుకున్నాక ఆ కథకి ఎవరు సరిపోతారు అనుకునే ట్రావెల్లో రెవెన్ అయితే బాగుంటారని చెప్పేసి అనుకున్నాను. కానీ ఈ స్టార్కి ఈ కథ చేద్దామని అనుకోలేదు. మేబీ ఎవరైనా స్టార్ శివ కథ చేస్తే బాగుంటుంది నాకు అన్నప్పుడు డెఫినెట్గా ఆలోచిస్తాం. అప్పుడు ముందు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి సూట్ అయ్యేలాగా ఏదైనా చెప్పమంటే అప్పుడు మన దగ్గర ఉన్న వాటిలో ఎలా సూట్ అవుతారని. బట్ మోస్ట్లీ ఏంటంటే నేను ఒక కథ అనుకొని రాసేస్తాను. రాసి ఆ కథలో ఎవరు బాగుంటారనే దాన్ని వెళ్ళి చెప్తుంటాను. రవితేజ అన్న తర్వాతకి మీరు కథలో ఏమైనా మార్పులు చేయడం జరిగిందా? అదేనండి, ఎప్పుడైనా ఒక హీరోకి మనం కథ చేసినప్పుడు కావాలని మార్పులు చేయక్కర్లేదండి. అతను పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు మన స్టోరీ అలాగా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు అయస్కాంతము ఇనుము ఎలా అతుక్కుంటాయో అలా మన కథ పర్టికులర్ హీరోకి అతుక్కునేటప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుంది. అవి మనం కావాలని పెట్టాం కానీ అది కథ తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్లో అది వచ్చేస్తుంది. ఇప్పుడు రెవెన్లో విపరీతమైన ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు ఆ పాపని ఇలా ఎత్తుకున్నా కూడా మన ఇంట్లో ఒక బాబాయ్ ఒక మావయ్య ఎత్తుకున్నట్టు ఉంటుంది. హైలీ రిలేటబుల్ అనమాట. ఆ రిలేటబిలిటీలోంచి ఆయనకి నవ్వొస్తే మనకు నవ్వొస్తే, ఆయనకి ఏడుపు వస్తే మనకి ఏడుపు వస్తుంది. ఓకే. అది రవితేజలో ఎవరు చూడని కోణం మీరేం చూశారు ఈ సినిమాలో? హీఈస్ బై నేచర్ హీఈస్ వెరీ సింపుల్ అండి. క్యారెక్టర్లో కూడా అది రిఫ్లెక్ట్ అయింది. సో కరెక్ట్గా జల్ అయింది అనమాట. దాంట్లో ఈజ్ వెరీ సింపుల్. స్ట్రెస్ తీసుకోవడానికి ఇష్టపడరు, ఎవరికి స్ట్రెస్ ఇవ్వరు, ఎవరికి ఆన్సరబుల్ కారు, ఎవరిని ఆన్సర్లు కోరుకోరు. ఆయన పని ఏదో ఆయన చూసుకొని నీట్గా వర్క్ చేసుకుని వెళ్ళిపోతారు. మన పని మనం చేసుకొని వస్తారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ట్రైలర్ చూస్తుంటే మనకి ఆ లొకేషన్ కూడా ఈ స్టోరీలో వన్ ఆఫ్ ది పార్ట్ లాగా ఉంది, అంటే అదొక క్యారెక్టర్ లాగా ఉంది. ఆ లొకేషన్ స్పెషల్గా మీరు చూజ్ చేసుకోవడానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? ఇనీషియల్గా నాకేం కావాలంటే ఒక చిన్న కుటుంబం, ఒక అరటిపళ్ళు వ్యాపారం చేసుకునే అతను, వాళ్ళ వైఫ్ ఇప్పుడు డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఏ శనివారం ఆదివారం అరటిపళ్ళు బండి వేసుకొని ఆ టౌన్లో అమ్మేసి వచ్చి చిన్న ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది, పాపని తీసుకురావడం వెళ్ళడం తప్పే తన జీవితంలో ఎంతకంటే గొప్ప జీవితం ఏది లేదు. ఇలా ఉండిపోతే చాలు కదా జీవితంలో, ఎవరికైనా ఏం కావాలనుకున్న ఒక మనిషి, అలాంటి మనిషి ఎక్కడుంటే బాగుంటుంది అని ఫస్ట్ నేను ఈస్ట్ వెస్ట్ బ్యాక్డ్రాప్లో సెటప్ చేద్దాం అనిపించింది. కానీ ఎందుకో అలాంటి ఒక ఇన్నోసెన్స్ పర్సన్, అంత ప్యూర్ హార్ట్, అతని చుట్టూ నాయిస్ ఉండొద్దు అనిపించింది నాకు. దెన్ ఐ మూవ్ టు ఏజెన్సీ. ఓకే. ఒక కొండల మధ్యలో, ఒక డ్యాముల మధ్యలో, ఒక 100-150 ఇళ్ళల మధ్యలో, గట్టిగా ఉదయాన్నే సన్ రైజ్ అయితే 4-5 కంటే ఎక్కువ మంది మనుషులు కనపడిన ప్రాంతంలో ఆ ఇన్నోసెన్స్ బాగా వర్కౌట్ అవుతుంది అనిపించింది. ఓకే. అంటే ఇప్పుడు డివోషనల్, ఫ్యామిలీ, క్రైమ్ ఈ మూడింటిని మిక్స్ చేసేటప్పుడు మీలో అంతర్మదనం ఎలా ఉంది? అదే నేను బ్యూటీ ఏంటంటే యాక్చువల్గా నేను ఎప్పుడైతే ఈ మాలలో ఉన్న ఒక పర్సన్ అని ఎప్పుడైతే మొదలుపెట్టానో దాంట్లోనే ఒక సస్పెన్స్ ఉంది. 41 days ఇలా ఉన్నాడు కదా, మిగతా రోజులు అలా ఉన్నాడు. ఈ 2 షేడ్స్ క్లాష్ అయితే ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్లోనే ఒక హ్యూమన్ డ్రామా ఉంది, ఫస్ట్ ఎమోషన్ ఉంది, దాని తర్వాత ఒక సస్పెన్స్ ఉంది. మాల తీసాక ఏం జరుగుతుంది, మాలకు ముందు ఏం జరిగింది అనేది ఒక సస్పెన్స్ ఉంది, ఒక స్క్రీన్ ప్లే ఉంది. సో ఇంకా అక్కడి నుంచి రాసుకుంటూ వెళ్ళాను అనమాట. అంటే నేను ఏమన్నానంటే చాలా జాగ్రత్తగా దీన్ని ఏదో చేయాలని రాయలేదు, ఆ బ్యాక్డ్రాపే రాయించింది. అంటే మీరు స్టోరీ బిగిన్ చేసినప్పుడు అనుకున్న దానికి, మీరు ఫైనల్ అవుట్పుట్ చూసిన దానికి విజువల్గా మీకు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఏ లెవెల్లో ఉంది? ఐఎమ్ హ్యాపీ అండి. రాసింది ఇంకా బాగా ఎన్హాన్స్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాసినప్పుడు మనం క్యారెక్టర్లా ఊహించుకొని రాస్తాం, అవును, తీసినప్పుడు రవితేజ గారు కనబడతా ఉంటారు. సో అది యాంప్లిఫై అవుతుంది, ఆ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ వల్ల ఇంకా స్టోరీ ఇంకా బెటర్ అవుతుంది, అవన్నీ ఉంటాయి కదా. ఎప్పుడైనా అండి మేము ఎంత చేసినా ఆర్టిస్ట్ వచ్చి ఆ క్లోజప్ పడితే నీ కథ షేపే మారిపోద్ది. అందుకే కదా అంటారు పర్ఫార్మెన్స్ ఈజ్ ఆల్వేస్ పర్ఫార్మెన్స్. అంటే ఈ సినిమా వరకు చూసుకుంటే రవితేజ ఫ్యాన్స్కి మీరు ఇచ్చే గ్యారంటీ ఏంటి? ఫస్ట్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీవన్ లైక్ అన్ ఆడియన్ అండి. ఫస్ట్ ఆడియన్గా సినిమా నచ్చాలి అందరికీ. ఆడియన్స్లో ఫ్యాన్స్ కూడా ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళకి నచ్చుతుంది. ఐ ఆల్వేస్ మేక్ ఫిల్మ్స్ ఫర్ ఆడియన్స్. ఫ్యాన్స్ కూడా ఆడియన్సే కదా, మనం ఆడియన్స్ని కాన్సన్ట్రేట్ చేస్తే ఫ్యాన్స్కి కూడా నచ్చుతుంది. మనం ఓన్లీ ఫ్యాన్స్కే కాన్సన్ట్రేట్ చేస్తే కొంతమంది ఆడియన్స్కి నచ్చకపోవచ్చు. అలాంటి సో మేక్ ఫిల్మ్స్ ఫర్ ఆడియన్స్.
అందరూ ఆడియన్సే, ఫ్యాన్స్ కూడా వాళ్ళు కూడా మంచి ఆడియన్స్ ఉంటారు. వాళ్ళు కూడా మిగతా ఆడియన్స్ లాగే థియేటర్కి వచ్చి ఒక ఎమోషనల్ సీన్ వచ్చినప్పుడు కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకొని వాళ్ళు కూడా ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ తీసుకుని వెళ్ళాలనేది నా కోరిక. మీ సినిమాలు అన్నీ అబ్జర్వ్ చేస్తే ఎమోషనల్తో పాటు సీన్స్ కూడా కొద్దిగా రిచ్నెస్ ఉంటుంది. అది మీరు కావాలని మీకు ఒక సైన్ లాగా అలా పెట్టుకున్నారా, లేదు కథలో అది ఒక పార్ట్ లాగా మీకు కుదిరిందా? ఏమో సార్, కాన్షియస్గా ఏం చేయండి సార్, మనకు అది వచ్చేమో మరి, మనకు అది వచ్చు, మనం చేస్తాం, మనకు వచ్చిన పని అదే చేస్తుంటే మరి అది రిఫ్లెక్ట్ అవుతుందేమో. ఇప్పుడు చాలామంది అంటుంటారు సెన్సిబుల్గా ఉంటాయి సినిమాలు మీవి, ఎమోషన్స్ బాగా చేస్తారు అని చెప్పేసి. నేనైతే మీరు నమ్మండి, అసలు నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇలా నేను ఎమోషనల్ ఫిల్మ్స్ తీస్తానని నాకు తెలియదు. నిన్ను కోరి ఒక కథ రాశాను, అది వర్క్ అయింది. మజిలీ కథ రాశాను, వర్క్ అయింది. దాన్ని మీరు చెప్పిందే అది, మనకు అవతల చెప్పిన దాకా మనకు తెలియదండి. ఓహో నేను ఎమోషన్స్ బాగా చేస్తున్నామా అయితే, ఏ ఊరు వెళ్తాను అక్కడికి వెళ్తాము. మీ సినిమా మజిలీలో శ్రావణి క్యారెక్టర్ నాకు ఇష్టం అండి, నాని క్యారెక్టర్ నాకు ఇష్టం. లేదంటే ఇప్పుడు టక్ జగదీష్ ఓటీటీలో వెళ్ళింది, దాని గురించి ఇలా అన్న టక్ జగదీష్ బాగా నచ్చిన కొంతమంది పీపుల్ ఉన్నారు. అంటే అందరూ అని చెప్పను, సడన్ గా సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. టక్ జగదీష్ మాకు బాగా ఇష్టం, మా అక్క వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు అండి, ఆస్తి గొడవల్లో ఇలా జరిగింది అని. తెలియదండి మనకి ఎవరికి ఎందుకు ఏది కనెక్ట్ అవుతుంది అనేది. ఈ ఎమోషన్ బాగా మీరు క్యారీ చేయడానికి మీ ఫ్యామిలీ నేపథ్యం ఏమైనా దానికి సహకరించింది అనుకోవచ్చా? ఏదైనా మన బ్రాటప్లో ఫస్ట్ నుంచి బేసికల్గా బాగా జాయింట్ ఫ్యామిలీ మాది. పిన్నులు అక్కలు చుట్టూ ఎప్పుడు లేడీస్, పెద్దమ్మ దొడ్డమ్మ అంతా చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. ఎప్పుడు కూడా అసలు ఆ మనుషుల మధ్యలోనే అలా ఉండడం, పండగలు కలిసి చేసుకోవడం ఇదంతా అలవాటు ఉంది. సో ఎక్కడో మనకు సబ్కాన్షియస్గా బ్రాటప్లో ఉండే ఒక ఎమోషన్ ఉంటుంది కదండి, ఇది ఇట్స్ ఎ క్యూములేటివ్ ఎఫెక్ట్ కదా ఉండి ఉంటుంది. పైగా పర్సనల్గా ఆల్సో ఐఎమ్ వెరీ ఎమోషనల్ పర్సన్. ఇప్పుడు మీరు అనుకున్న ఒక సేఫ్ జోన్ నుంచి ఇప్పుడు ఇరుముడిలోకి వచ్చారు. అవునండి. ఈ జోన్ నుంచి మళ్ళీ సపరేట్గా బయటకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? అది తెలుసు సార్, నెక్స్ట్ మనకు వచ్చే ఐడియా బట్టి. ఐ బిలీవ్ ఇన్ ఎక్సైట్మెంట్ అండి. ఇప్పుడు నేను ఎక్సైట్ అయితేనే ఒక 8-9 నెలలు పని చేయగలను షూటింగ్లో. నేను ఇంక ఎక్సైట్ అయ్యానంటే ఇంక దేని గురించి ఆలోచించను, ఫస్ట్ ఆ పని పూర్తి చేసుకుంటాను, ఆ తర్వాత భగవంతుడికి వదిలేస్తాం. రవితేజ అంటే అంతకుముందు మీరు కలిసినప్పుడు కానీ అంతకుముందు మీరు చూసినప్పుడు కానీ మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది. అవునండి. ఆఫ్టర్ షూటింగ్ అతని మీద మీకు వచ్చిన ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ యాక్టింగ్ వైజ్ అయితే నేను బాగా సర్ప్రైజ్ అయ్యేది ఏంటంటే, నేను చాలా సినిమాలు చూస్తున్నాను కదా, ఇప్పుడు ఈడియట్ నుంచి అమ్మాయి అసలు ఎంత ఈజ్తోని, ఎంత రెక్లెస్గా, ఎంత అసలు కెమెరాయే లేనట్టు ఎంత ఫోర్స్గా చేస్తారు, ఎంత పవర్ ఉంటుంది, ఎంత ఎనర్జీ ఉంటుంది అనేది అందరికీ తెలుసు రవితేజ గారి గురించి. నేను కొంచెం ఏంటంటే కొంచెం సెటిల్డ్గా తీయడానికి ఇష్టపడతా. అంటే ఏమన్నావురా మా ఇంట్లో వాళ్ళని అనే డైలాగ్ ఉందనుకోండి, ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క పిక్చర్లో తీసుకుంటారు. రవణ లాంటి ఆర్టిస్ట్ని పెట్టుకొని ఏమన్నావురా మా వాళ్ళని అని నెమ్మదిగా నేను అలా మాట్లాడచ్చు. కొంతమంది ఒకలాగా మాట్లాడిస్తారు, ప్రతి డైరెక్టర్ ఒక టేస్ట్ ఉంటుంది కదా. నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, ఆయన సెట్లో చేసేటప్పుడు మనకి ఒక 60% అనిపించింది అనుకోండి, స్క్రీన్ మీదకి రాగానే అది 100% అనిపిస్తూ ఉంటుంది. నేను చాలాసార్లు డ్యాన్స్ చేసినప్పుడు మనకి ఎనర్జెటిక్గా ఉంది, బాగుంది అని అనిపిస్తుంది కదా. ఎడిటింగ్లో చూస్తే అది డబల్ అవుతుంది. నాకు అది ఎప్పుడు ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుంది అనమాట. అది అప్పుడు నాకు అర్థమైంది. నేను చిన్నప్పటి నుంచి చూసిన, కాలేజ్ టైం నుంచి చూసిన రవితేజ గారి సినిమాలో ఎనర్జీ అంతా స్క్రీన్ మీద ఏదైతే చూసానో అప్పుడు నాకు ఒక ఐడియా దొరికింది. స్క్రీన్ మీదకి వచ్చేసరికి ఆయన యాంప్లిఫై అవుతుందండి, 10 times యాంప్లిఫై అవుతుంది ఎనర్జీ. ఒక ఫైట్లో ఒక షాట్ అయినా, ఒక సాంగ్లో చిన్న గెస్చర్ అయినా సరే 10-20 times ఎన్హాన్స్ అవుతుంది. ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడు ఆ రోజు బాగుంది అనిపించింది, ఈరోజు ఏంటి ఇంత అదిరిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ క్వాలిటీ అండి యాక్టింగ్ వైజ్. ఇంకా నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, నేను వెంకీ సినిమాలన్నీ చూసి ఫుల్గా చిల్పర్చిన పార్టీలు గిట్లు ఇదంతా ఉన్నాయి, కానీ అసలు అదే ఉండదు. ఆయన ప్రపంచం ఆయనది, ఆయనతో ఆయన. ఎటువంటి ఫుడ్ విషయంలో వెరీ కాన్షియస్, హెల్త్ విషయంలో వెరీ కాన్షియస్.
వెరీ డిసిప్లిన్. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రవితేజ గురించి. ఆయన సినిమాలన్నీ అన్ని ఈడియట్లు జోష్గా, ఇంకి అన్ని మాస్గా ఫుల్గా డ్రింక్ చేసి రచ్చరచ్చలైపోయి ఆ సినిమాలు చాలా ఉన్నాయి కదా మనకి. రెవన్ అంటే ఎనర్జీ, రెవన్ అంటే మాస్, మాస్. అందుకే కదా మాస్ మహారాజ్ అనేది. కానీ బయట పిచ్చ క్లాసు, డైలీ జిమ్ము, ఆయన ఫుడ్ అంతా అసలు పద్ధతి పద్ధతి పద్ధతి. అది నేను ఆశ్చర్యపోయా. నేను చాలాసార్లు అనుకుంటాను అది ఇట్లాంటి ఒక టైం లైన్లో ఇలాంటి ఒక డిసిప్లిన్తో ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది, లాంగ్విటీ అని అనిపిస్తుంది. కానీ ట్రై చేయాలి, కానీ అంత ఈజీ కాదు, అంత కన్విక్షన్ ఉంటుంది లైఫ్ స్టైల్. ఇరుముడి సబ్జెక్ట్ అనుకున్నప్పుడు కమర్షియల్గా ఇది మనకి ఎంతవరకు వైబుల్ అవుతుంది అనే ఆలోచన మన వచ్చిందా? బేసికల్గా నాలో కమర్షియల్ ఆడియన్స్ ఉన్నాడు సార్. నేను కమర్షియల్గా వైబుల్ కాకపోతే నేను ఎక్సైట్ అవ్వను. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ట్రైలర్ చూసారు కదా, ఎమోషన్ ఉంది, ఫైట్లు ఉన్నాయి, పాటలు ఉన్నాయి. నాకు ఇష్టం బేసికల్గా. అంటే ఒక సినిమా చూస్తున్నప్పుడు అన్ని భావోద్వేగాలు చెందాలి, కళ్ళమ్మని నీళ్ళు రావాలి, ఒక కొడితే కొట్టు నా కొడుకుని అనాలి, ఒక ఎమోషన్స్ ఉండాలి, ఒక హ్యాపీనెస్ ఉండాలి, మన ఇంట్లో పిల్లలు మనకు గుర్తు రావాలి, రిలేట్ అవ్వాలి, పీపుల్ సెలబ్రేట్ చేసుకోవాలి, బయటికి వెళ్ళి చెప్పాలి శివనమస్మ బాగుందిరా అని. ఇంకంతకంటే ఏముంటాయి కోరికలు. అంటే మీ సినిమాల్లో చాలా వరకు క్యారెక్టర్లు వ్యూయర్ ఎవరైనా ఐడెంటిఫై చేసుకునే విధంగా మీరు ఎక్కువ అది ప్లాన్ చేస్తారా, లేదంటే మీ కథలో అది ఇదవుతుందా? ప్లాన్ ఏం చేయనండి, మనకి ఖచ్చితంగా ఫ్లాష్ అవుతుంటుంది. ఎక్కడో చోట మీకు అంతర్లీనంగా ఫ్లాష్ అవుతూ ఉంటుంది. మనం రాసేటప్పుడు రాస్తాం కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మస్జిద్ శ్రావణి క్యారెక్టర్ రాస్తాం. రాసినప్పుడు ఎక్కడో మనకి అలా సెటిల్డ్గా ఎవరే మాట అన్నా కూడా చాలా హుందాగా తీసుకొని ఒక మాట అన్నా తప్పులేదులే, గొడవ ఎందుకు, అలా మనుషులు మనం చూస్తుంటాం. కామన్గా చూస్తాం. ఆ నయాన్సెస్ అన్ని, ఆ చూసిన విషయాలన్నీ మన సబ్ కాన్షియస్ మనకు ఉంటాయి. రాసినప్పుడు మనకు తెలియకుండా రైటింగ్లో వస్తూ ఉంటాయి. అంతే తప్ప పర్టికులర్గా ఆ క్యారెక్టర్ చూసింది కదా, ఆ క్యారెక్టర్ అందులో రాద్దాం, అలా కాన్షియస్ ఎఫర్ట్ ఏం చేయను. అంటే స్టోరీలో భాగంగానే ఇవన్నీ మీకు అంతేనండి. అదే ఒక ఎఫర్ట్లెస్ ఒక ఇంగ్రీడియంట్ లాగా మీకు ఉపయోగపడుతుంది. రాసుకుంటున్నప్పుడు అది వస్తూ ఉంటుంది అనమాట. అట్లా మీ సినిమాల్లో మ్యూజిక్ కూడా చాలా వరకు ప్లే చేస్తుంది. ఇక్కడ ఈ ఎమోషన్స్ ఇవన్నీ వచ్చేసరికి ఆ మ్యూజిక్ మీరు అనుకున్న రీచ్ను ఇదైందా? అలాగే కొన్ని సీన్స్లో మీరు సైలెన్స్ బాగా మెయింటైన్ చేస్తారు. అవునండి. ఆ టైంలో మీకు ఎలాంటి మ్యూజిక్ తోటి కానీ అలా ఎలాంటి సిచ్యువేషన్స్ మీరు ఎక్కువ? నాకు మామూలుగా స్వతహాగానే చాలా ఇష్టం అండి మ్యూజిక్ అంటే. నాకు అదర్ దాన్ సినిమా, అదర్ దాన్ ఎనీథింగ్, ఒక ఫ్యామిలీ, దాని తర్వాత సినిమాలు, ఇది కాకుండా నాతో నేను హ్యాపీగా ఉండడానికి మెయిన్ మ్యూజిక్ అండి. ఒక్కడనే కార్లో పెట్టుకున్న మ్యూజిక్ వెళ్ళిపోతుంది. నా సినిమా కాదు, ఏ సినిమా కాదు, ఎప్పుడు ఆ మధ్య బేబీ సినిమాలో పాట ఉంది, ఓ రెండు ప్రేమ మేఘాలది. అదైతే నాకు అసలు ఒక నెల రోజులు లూప్ అనమాట. దానికి కారణమే ఉండదు, అది అలా పెట్టుకుని వింటూనే ఉంటాను అనమాట. సో మనకి ఏదైనా ఒక ఇష్టం ఉన్నప్పుడు అండి, మనం ఒక పాట తీసుకోవాల్సి వచ్చినప్పుడు కంపోజర్కి, ఏదైనా ఒక పని మీద మనకు అంత ఇష్టం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది మనకు అన్యాయం చేయదు, మంచి పాట ఇస్తుంది మనకి. ఆ ఇంట్రెస్ట్, ఆ ప్రేమ ఉండాలి అంతే. డివోషనల్గా మీరు మాలేసుకొని వెళ్ళొచ్చారు కదా, అప్పుడు మీరు చూసిన అట్మాస్ఫియర్స్, అప్పుడు చూసిన మనుషులు, రకరకాల మనుషులు కనిపిస్తారు. అవునండి. కేవలం ఒక డివోషనల్గా మాలేసుకునే వాళ్ళు కొంతమంది అయితే కొన్ని హ్యాబిట్స్ని ఇది చేసేవాళ్ళు కొంతమంది మనము అందరూ గ్యాదర్ అవుతారనే కొంతమంది ఊర్లలో ఉండే నేపథ్యం ఉంటుంది. మీరు ఎక్కువగా ఇప్పుడు ఈ చిన్న పల్లెటూరు లాంటి ఊర్లో ఇలాంటివి చేశారు కదా, ఈ షూటింగ్ మొత్తము, అక్కడ అట్మాస్ఫియర్ మీకు ఎలా అనిపించింది? స్వర్గంలో అనిపించింది కరెక్ట్గా చెప్పాలంటే. ఈ సిటీలోంచి వెళ్ళిపోయి 40 రోజులు, అక్కడ ఒక డ్యాము, చుట్టూ అడవి, ఒక చిన్న 2 లాడ్జులు, గట్టిగా అరిస్తే ఒక 20-30 మంది గ్యాదర్ అవుతారు. ప్రతిరోజు షూటింగ్ అయిపోగానే అక్కడ లోకల్ పీపుల్తో కూర్చొని సరదాగా మాట్లాడుకోవడం. ఆ సీలియర్ కరెక్ట్గా వరిసాక దీనికి బార్డర్ ఉంటుంది. అవును. అండ్ ఏంటంటే ఒకప్పుడు అక్కడ చాలా సెన్సిటివ్ ఏరియా కూడా అది. సో వాళ్ళ స్టోరీస్ అవి చెప్పడం, ఆ డ్యామ్ ఇప్పుడు కట్టారు, ఇది కట్టారు. మనకి ఏంటంటే ఇక్కడికి వస్తే బిజీ కదండి, స్మార్ట్ ఫోన్లు, ఇంకొకటి సిగ్నల్స్ అవుట్ అండి, ఒక్క ఫోన్ సిగ్నల్ ఉండదు, రాళ్ళకి ఫోన్లకి తేడా ఉండదు. జియో ఒకటి వస్తుంది, నాది ఎయిర్టెల్,
అది కూడా లేదుగా. అసలు ఎంత ప్రశాంతమైన జీవితం అంటే వాళ్ళందరితో కూర్చొని 11-12 వరకు అలా మాట్లాడుకొని మేము షూటింగ్ అంతా ఏదో డిస్కస్ చేసుకుని అందరూ అందుబాటులో ఉంటారు. ఎక్కడికి వెళ్ళడానికి లేదు అక్కడ, బయటకు వెళ్ళే అవకాశం లేదు. బయటికి వెళ్ళడం ఏంటండి, మారేడుమిల్లి నుంచి నా 4 hours. అబ్బో. అంటే మీకు ఒక డ్యామ్ ఉంటుంది, డ్యామ్ అవతల ఒరిస్సా, డ్యామ్ అవతల ఆంధ్ర. ఈ డ్యామ్ సగం దూరం వచ్చేసరికి ఆంధ్ర కూడా అయిపోతాడు, వెళ్తే ఒరిస్సా అయిపోతాడు. అసలు భలే విచిత్రం అనిపించేది మాకు, చాలా బాగుంది. ఈ చిన్నమ్మాయిని ఎక్కడ ఎలా సెలెక్ట్ చేశారు? అదేనండి, ఇప్పుడు రెవెన్కి డాటర్ కింద సూట్ అవ్వాలంటే మన నేటివిటీ ఉండాలి కదా. మన అమ్మాయి మన ఇళ్ళల్లో అమ్మాయిలా కనిపించాలి. నేను మా అసిస్టెంట్ కూడా అదే చెప్పాను, అరే బబ్లీగా మరీ క్యూట్గా ఎర్రగా తెల్లగా నార్త్ ఇండియన్ పిల్లలాగా వద్దు, మన ఊర్లో మన నెక్స్ట్ పిల్ల ఉంటే అందరూ కనెక్ట్ అవుతారు థియేటర్లో చూసినప్పుడు ఎమోషన్కి అనేసరికి ఇన్స్టాలో ఈ పిల్ల వీడియోస్ ఏవో మా అసిస్టెంట్ చూపించారు. ఒక రోజు పిలిపిస్తే మలయాళీ కదా, బాగా టెన్షన్ పడిపోయింది, మన తెలుగు మాటలు ఏం తెలియదు కదా అని కొంచెం చిన్నగా భయం లేకుండా అన్నీ చెప్పి, నేను అన్నాను నీకు ప్రాంప్టింగ్ కాదు, నీకు ఏమైనా తీసుకో, నాకు యాక్టింగ్ ఒకటే కావాలి, నువ్వు మలయాళంలో మాట్లాడినా పర్వాలా, ఫస్ట్ ఒక 2-3 days నీకు అర్థమయ్యే వరకు తెలుగు లైన్స్ ఇస్తానని చెప్పేసి ఒక మలయాళీ వచ్చిన అసిస్టెంట్ని పెట్టుకొని ఆ అమ్మాయికి ఎక్స్క్లూజివ్గా పెట్టేశాను. ఓకే పెట్టే షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే మొత్తం అన్ని డైలాగ్స్ బైహెడ్ చేసేసింది, చాలా తెలివింది. అసలు ఇప్పుడు ఏంటంటే మొత్తం సినిమాకి తనే డబ్బింగ్ చెప్పింది. అబ్బా, తెలుగులో. వెరీ గుడ్. అది అమ్మాయి వెరీ స్మార్ట్. ఫైనల్ అవుట్పుట్ చూసుకున్నాక మీకు ఫీలింగ్ ఏంటి? అంటే ఇప్పుడు చూశారు కదా మొత్తం, చూశాకనే మీరు క్యూబ్లకి వీటికి పంపించారు కదా. 2 ఉంటాయండి మనకు, ఎప్పుడైనా నేనే కదా డైరెక్టర్కైనా, ఈ సీన్ వచ్చినప్పుడు ఇలా ఆడిటోరియం ఎక్సైట్ అవుతుంది, ఈ ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు ఇలా అవుతుంది, ఈ పాయింట్ వచ్చినప్పుడు ఇలా ఎమోషనల్ అవుతారు, ఈ పాయింట్ వచ్చినప్పుడు షాక్ అవుతారు, ఇలా అన్నీ ఉంటాయి కదా. అవన్నీ చూసుకొని ఓకే మనం ఇది అనుకుంటున్నాం, ఆడియన్స్ కూడా అది అనుకుంటే బాగుంటుంది, సో మనం అయితే బాగా తీసాం, ఆ ఫీలింగ్లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు నిన్ను కోరి, మజిలీ ఇవన్నీ తర్వాతకి మిమ్మల్ని డైరెక్టర్గా బాగా మార్చిన సినిమా అంటే ఏం చెప్తారు? ఏ సినిమా అని చెప్తారు? ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ ఎన్ ఎవల్యూషన్ అండి. ప్రతి సినిమాకి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు బ్లాక్ బస్టర్ అయింది అనుకోండి, సినిమా కరెక్ట్ ట్రాక్లో ఉన్నాం అనుకుంటాం, తేడా కొట్టింది అనుకోండి, ఎక్కడ తప్పు చేసినా ఇంకోసారి చేయకూడదు అనుకుంటాం. నేనే కదా, ఎవరు చేసేది అదే కదండి. అంటే మీకు నేను దీంట్లో తోటి నేను ఇది ఒకటి నేర్చుకున్నాను, దీంతో నేను డైరెక్టర్గా నేను ఒక స్టెప్ వేసాను సినిమాలను కాదేనండి. నేను ప్రతి హీరో దగ్గర ఒకటి నేర్చుకుంటానండి, ప్రతి ఆర్టిస్ట్ దగ్గర ఒకటి ప్రతి కెమెరామెన్ దగ్గర ఏదో ఒక విషయం ఉంటుంది, ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఒక విషయం ఉంటుంది. ఇప్పుడు నేను నానిగారితో చేశాను. అక్కడ నానిగారిలో ఏంటంటే ఒక దాన్ని ఏమంటారు, కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉంటుంది. అంటే అతను ఒకటి నమ్మితే అది వచ్చే వరకు, చివరి క్షణం వరకు, అంటే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేయాలి, అది ఇంకొక 4 రోజులు వెళ్తున్నా, ఆ 4 days ట్రైలర్ వచ్చే 2 నిమిషాలు ఇంకా దాన్ని ఎలా బెటర్ చేయొచ్చు, ఇంకా రిలాక్స్ అవ్వరాను. నేను ఆ క్వాలిటీ నానిగారి తీసుకున్నాను. అలాగే ప్రతి ఒక్కరండి, ఇప్పుడు చైతు ఉన్నారు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆ వామ్తూ, ఆ కంఫర్ట్ ఇస్తూ, ఒక కంఫర్టబుల్ స్పేస్లోకి అందరినీ తీసుకెళ్ళి సపోర్టివ్గా ఉండడం, దాంట్లో అంత కామ్గా ఉండాలి ఆ సెట్లో అనిపిస్తుంది. ఆ కామ్నెస్ కానీ, ఆ ఎలిగెన్స్ అంటారు చూసారా, అది ఉంటుంది. సో అలాగే విజయ్ ఈజ్ హీ హాస్ వెరీ బిగ్ డ్రీమ్స్ అనమాట. అంటే లైఫ్ని ఎప్పుడు కూడా ఈ రోజు కంటే రేపు బెటర్గా ఉండాలి, బెటర్ డ్రీమ్స్తో రావాలి. ఇప్పుడు మనం ఏదైనా చూసాం, ఇప్పుడు హాలీవుడ్ ఏదైనా చూసాం అనుకున్న సాంగ్, అబ్బా ఈ సాంగ్ భలే ఉంది, ఇంకోసారి పెట్టంటాం. విజయ్ అయితే ఈ సాంగ్ రేంజ్లో మనం చేయాలి, ఆ డ్రీమ్స్ బిగ్గా ఉంటాయి. అది అంటే మనం ఈరోజు వచ్చింది సరిపోద్ది అనుకోకూడదు, రేపు ఇంకా పెద్దగా చేయాలి, అది విజయ్లో ఉంటుంది. లైక్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అలా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాను. రవితేజ దగ్గర, రవణ దగ్గర అండి, లైఫ్లో ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయాలి. నువ్వు ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయడానికి స్ట్రెస్ తీసుకుంటే ఇంకా ఎంజాయ్మెంట్కి విలువే ఉంది. కొన్ని పోతాయి, కొన్ని వస్తాయి, పని చేసుకుంటే వెళ్ళిపోవాలి. డోంట్ టేక్ ఎనీ స్ట్రెస్, ఇదే క్యాప్షన్. సో అంత స్ట్రెస్ తీసుకోకుండా ఉండడం నా వల్ల కాదు, కానీ అది చేయగలిగితే మాత్రం సూపర్గా ఉంటుంది. ఈజ్ వెరీ పీస్ఫుల్. దాన్ని ఏమన్నా అడాప్ట్ చేసుకునే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? మరి నాలో కూడా కొంచెం అది పెద్దగా ప్యానిక్ అయిపోయి అలాగే ఉండండి, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్. కానీ ఆయన ఎక్స్ట్రీమ్ అసలు.
కట్ చేస్తే మన సాయి కుమార్ మిగిలిన ఆర్టిస్టులు అందరూ చాలా న్యాచురల్గా అక్కడ చూసిన ట్రైలర్లో చూసింది అయితే అవునండి అవును అనిపించింది ఏంటంటే అదొక పక్కా పల్లెటూరు. అవును ఆ ఊర్లో మనుషుల్లో ఉండాలండి, ఆ ఇన్నోసెన్స్ ఉండాలి, ఆ చిన్న చిన్న విషయాలకి కదిలిపోయే ఒక మనస్తత్వాలు కావాలి. అవన్నీ ఇప్పుడు సాయి అన్న ఎంత బాగా ఎక్కించుకున్నారంటే ఆయన సాయి గారు గురుస్వామి క్యారెక్టర్ మామూలుగా అయితే ఆయన ఒక వాయిస్లో చెప్తారు. అవును. దీంట్లో ఈ సినిమాకి వచ్చినప్పుడు సార్ మీరు ఇంత పెద్ద విషయం జరిగితే కానీ ఇంత పెద్దగా మాట్లాడరు, ఇంత చిన్న విషయం జరిగినప్పుడు అసలు మాట్లాడరు. అలాంటిది ఒకటి చెప్తున్నప్పుడు ఆయన మిగతా సినిమాలు మిగతా ఇవి అన్నింటిలోంచి బయటకు వచ్చి ఈ సినిమాలో క్యారెక్టర్గా ఇమిడిపోవడానికి కొంత టైం తీసుకుంటారు. ఆ తర్వాత ఇంకా తాండవం, ఇంకా ఎంత బాగా చేస్తారు అసలు క్యారెక్టర్ సాయి కుమార్ గారు. అండ్ ప్రియా, షీ ఈజ్ వెరీ కాన్షియస్ ఆర్టిస్ట్, అంటే తపన అనమాట. ఇప్పుడు డైరెక్టర్ ఓకే అన్నాడు, ఏం ప్రాబ్లం లేదు, పైన ఎండ విపరీతంగా ఉంది, క్లోజ్ పెట్టి తీసాను, ఒకటికి 10 సార్లు చూసుకుంటుంది, శివ నువ్వు హ్యాపీనా, ఇంకో క్లోజ్ చేస్తా అని కన్విక్షన్. కథ బాగా రావాలి, కథ బాగా చెప్పాలి, మనం ఇంకా పోటీ చేయాలి, ఈ సినిమాలో నా పేరు బాగా రావాలని ఒక ఇది ఉండాలండి. వచ్చాము ఇంకొక సినిమా వెళ్ళిపోయాము అని కాకుండా లక్కీగా మొత్తం అందరూ అలా దొరికారు నాకు. మా కెమెరామ్యాన్ అంటే సినిమా చేశాం కాబట్టి అందరినీ పొగడం కాదు, నిజంగానే న్యాచురల్ కూడా మీ సినిమాలో ఆ లొకేషన్స్తో పాటు క్యారెక్టర్స్ కూడా అలా మూవ్ అవుతుంటాయి కాబట్టి నేను ఆ పాయింట్ అడిగాను. నిజంగానే వెరీ గుడ్ టీమ్ అండి, గాట్ వెరీ గుడ్ టీమ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఆయన ఈ సినిమా నా కోసం ఆడాలనుకుంటున్నా, వీళ్ళందరూ ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి అందులోనే, అందరికీ సూపర్గా వర్కౌట్ అవ్వాలని అయితే గట్టిగా ఉంది. చాలా మంచి పేరు వస్తుంది ఈ సినిమాకి. ఓకే, కొంతమందికి అవార్డ్స్ కూడా వస్తాయి అనుకుంటున్నాను. ఓకే ఓకే. అంటే ప్రజెంట్ ఈ లవ్ ఎమోషన్స్తో నుంచి ఈ సేఫ్ జోన్ నుంచి పక్కకి వెళ్ళినట్టే అనుకోవచ్చా? ఏం పక్కకి వెళ్ళండి, అదే ఎమోషన్, అదే ఎమోషన్. ఎమోషన్ లేకుండా సినిమా అయితే తీయలేం. అంటే ఈ యాక్షన్ జోన్లోకి వచ్చారు కదా, మళ్ళీ నెక్స్ట్ అలాంటివి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇది యాక్షన్ ఫిల్మ్ కాదండి. యాక్షన్ అనేది ఇప్పుడు మధ్యలో కూడా యాక్షన్ బ్లాక్లు ఉంటాయి. యాక్షన్ అనేది ఎమోషన్లో కలిసిపోద్ది మీకు. ఇందులో ఉండే ప్రతి యాక్షన్ సీక్వెన్స్కి ఒక కాజ్ ఉంటుంది, ఒక పెయిన్ ఉంటుంది, దాని వెనకతలో ఒక బలమైన ఎమోషన్ రీజన్ ఉంటుంది. సో మీకు ఫైట్ గుర్తుండదు, ఫైట్ ఉంటుంది వెనకదే గుర్తుంటుంది మీకు. అది అలా కనెక్షన్ చేసేసారు జనాన్ని. ఏంటి అలా ఆడియన్స్ని మైమరిపిచ్చేస్తారా? నేను ఒకటి నమ్ముతానండి, నాకు ఒకటి వచ్చు, అది బలంగా గట్టిగా చేయడానికి ట్రై చేస్తాను, అది ఆడియన్స్ నచ్చినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాను. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.